2025 అయిపోయింది. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. జనవరి 1 2025 రోజు ఏమనుకుని ఉంటారు? ఈ ఇయర్ నాదే, ఐ విల్ క్రష్ ఇట్ అని అనుకునే ఉంటారు కదా. కట్ చేస్తే డిసెంబర్ కూడా వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు జనవరి 2026 కూడా వచ్చింది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందా అంటే లేదు. కెరీర్ సెట్ అయిందా అంటే లేదు. పేరెంట్స్ కి ప్రౌడ్ గా నాన్న మేడిట్ అని చెప్పామా అంటే లేదు. అనదర్ ఇయర్ వేస్టెడ్ అనే రీల్స్ చూస్తున్నాం. వేరే వాళ్ళు గెలుస్తుంటే వాళ్ళని చూస్తున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ అందరూ కూడా ఇదే లూప్ లో ఉన్నారు. ఈ వీడియోని స్కిప్ చేస్తే 2026 కూడా 2025 లాగే జస్ట్ అనదర్ వేస్టెడ్ ఇయర్ అవుతుంది. బట్ ఇఫ్ యూ స్టే హియర్ ఫర్ ద నెక్స్ట్ 8 minutes, ఐ ప్రామిస్ యూ ఇది మీ లైఫ్ లో జరిగే బిగ్గెస్ట్ కంబ్యాక్ కి బ్లూ ప్రింట్ అవుతుంది. సో ఐ విల్ సెగ్రిగేట్ ఇన్ టు సెగ్మెంట్స్. అండ్ సెగ్మెంట్స్ గురించి చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్. ఫస్ట్ లెట్స్ బి రూత్లెస్. లెట్స్ స్టాప్ లయింగ్ టు అవర్ సెల్ఫ్. ఎందుకు 2025 లో ఫెయిల్ అయ్యామని అనుకుంటే లక్ లేక కాదు, ఆపర్చునిటీస్ రాక కాదు, బికాస్ యు ఆర్ కంఫర్టబుల్. మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తున్నారు కదా అని చెప్పేసి రిలాక్స్ అయిపోతాం. అంటే కెరీర్ గ్యాప్ వచ్చిందా, అయ్యో జాబ్ రావట్లేదు అని ఏడుస్తాం. కానీ రెజ్యూమేని 100 times అప్డేట్ చేసి స్కిల్స్ నేర్చుకుని డోర్ బద్దలు కొట్టే ఎఫర్ట్స్ అయితే పెట్టాం. నిజం చెప్పండి, రోజుకి ఎన్ని గంటలు ఇన్స్టాగ్రామ్ లో ఉంటున్నారు, ఎన్ని వెబ్ సిరీస్ లు బింజ్ వాచ్ చేసి ఉంటారు. మీ ఫ్రెండ్స్ జాబ్స్ కొట్టి కార్ కొనుక్కుని ట్రిప్స్ కి వెళ్తుంటే మీకు లోపల చాలా వరకు జెలస్ గా అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ ఉంది చూడండి, జెలసీ కాదు అది. అది మీ లోపల ఉన్న పొటెన్షియల్ స్క్రీమింగ్ ఎట్ యూ. రే నువ్వు చేయాల్సింది ఇది కాదురా, యు ఆర్ మెంట్ ఫర్ గ్రేట్నెస్ అని మీ అంతరాత్మ మీ మీద అరుస్తుంది. 2026 లో ఈ లేజీ యాటిట్యూడ్ కి స్పేస్ ఇవ్వకండి. ఎదర్ యూ కిల్ యువర్ డిస్ట్రాక్షన్స్ ఆర్ దే విల్ కిల్ యువర్ డ్రీమ్స్. సెగ్మెంట్ 2 ఎమోషనల్. మోటివేషన్ వీడియోస్ చూస్తే 2 days ఉంటుంది జోష్, తర్వాత మళ్ళీ మామూలే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ద బిగ్గెస్ట్ మోటివేషన్ ఇస్ నాట్ ఎలాన్ మస్క్ ఆర్ టాటా, ఇట్స్ యువర్ హోమ్. ఒక్కసారి మీ నాన్న కళ్ళలోకి చూడండి, ఆయన వయసు పెరుగుతుంది, ఆయన స్ట్రెంత్ తగ్గుతుంది. లైఫ్ అంతా మీకోసం కష్టపడ్డారు. స్కూల్ ఫీజు నుంచి కాలేజ్ ఫీజు దాకా ఒక్క రోజు కూడా నా వల్ల కాదు అని అనలేదు. ఈ రోజు ఆయన షర్ట్ చూడు, అది ఎప్పుడో 3 years క్రితం కొన్నది అయి ఉంటది. మీ అమ్మ తన బంగారం అమ్మేసి తన డ్రీమ్స్ చంపుకుని నిన్ను పెంచి ఉంటది. వాళ్ళు నిన్ను అడిగేది ఏమీ లేదు. వాళ్ళు బయట సొసైటీలో తల ఎత్తుకుని తిరిగేలా ఒక్క సక్సెస్, జస్ట్ 1 win. వాళ్ళు మా అబ్బాయి అమ్మాయి సెటిల్ అయ్యారు అని చెప్పుకునే రోజు కోసం మాత్రమే కదా వెయిట్ చేసేది. ఆర్ యూ గోయింగ్ టు లెట్ దెమ్ డై వితౌట్ సీయింగ్ యువర్ సక్సెస్? ఆ మాట అనడానికి కూడా నాకు భయం వేస్తుంది. బట్ దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. టైం వెయిట్ చేయదు, వాళ్ళు ఏజ్ లో అవుతున్నారు. 2026 లో నువ్వు గెలవాల్సింది నీ కోసం కాదు, వాళ్ళ కోసం. ఇమాజిన్ గివింగ్ యువర్ ఫస్ట్ సాలరీ టు యువర్ మామ్. ఇమాజిన్ బయింగ్ ఎ కార్ అండ్ ఆస్కింగ్ యువర్ డాడ్ టు డ్రైవ్. ఆ కిక్ ముందు ఈ నెట్ఫ్లిక్స్ లో, ఈ పార్టీలు, ఈ వీకెండ్ ఎంజాయ్మెంట్ అంతా జీరో. సెగ్మెంట్ 3 స్ట్రాటజీ. ఎమోషన్స్ పక్కన పెడదాం. Now let's talk about business. How do you make 2026 the year of your comeback? Follow 3 ruthless steps. First thing, ghost mode. January to March అంటే నెక్స్ట్ 3 months మాయం అయిపోండి. ఫ్రెండ్స్ కి నో చెప్పండి, ఫంక్షన్స్ కి వెళ్ళొద్దు, సోషల్ మీడియా డిలీట్ చేసేయండి. చూస్ వన్ హై ఇన్కమ్ స్కిల్. ఇట్ వుడ్ బి ఏఐ, డేటా అనలిటిక్స్, కోడింగ్, కంటెంట్ క్రియేషన్, సేల్స్, ఎనీథింగ్. పిచ్చి పట్టేలా నేర్చుకోవాలి అండ్ ఆ పిచ్చితోనే డబ్బులు సంపాదించాలని నేర్చుకోవాలి. పీపుల్ షుడ్ థింక్ వీడు ఏమైపోయాడు కనిపించట్లేదు అని చెప్పేసి. లెట్ దెమ్ వండర్ అండ్ యూ బిల్డ్ ఇన్ సైలెన్స్. డూ యూ హ్యావ్ ద గట్స్ టు disappear for 90 days? yes or no కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్, ఎగ్జిక్యూట్ లైక్ ఎ మెషిన్. నేర్చుకున్నది సరిపోదు, అప్లై చేయి, ప్రాజెక్ట్ చేయి, ఫ్రీగా పని చేయి, అవసరం అయితే పోర్ట్ఫోలియో బిల్డ్ చేయి. జాబ్ రావట్లేదా 1000 మెయిల్స్ పంపు, వాకిన్స్ కి వెళ్ళు, గేట్లు దూకు, ఏదైనా చేయి. బీ షేమ్లెస్. ఆపర్చునిటీస్ తలుపు మీరే తట్టండి, మనమే బద్దలు కొట్టాలి దాన్ని. అండ్ థర్డ్ థింగ్, హెల్త్ అండ్ మైండ్ సెట్. బాడీ వీక్ గా ఉంటే మైండ్ పానిక్ అవుతుంది. రోజు 30 minutes వర్కౌట్ చేయి, స్వెట్ ఇట్ అవుట్. ఆ డోపమైన్ ఒక హీట్ జనరేట్ చేస్తుంది. ఆ హీట్ మీ బాడీలో వచ్చేది కాదు, మీ లోపల నుంచి జనరేట్ అయ్యే ఫైర్. ఆ ఫైర్ ని జనరేట్ చేయండి. అండ్ సెగ్మెంట్ 4, డిఫీట్ ది కెరీర్ గ్యాప్ అండ్ ఫియర్. చాలా మంది స్టూడెంట్స్ కెరీర్ గ్యాపర్స్ కి ఒక భయం ఉంటుంది. అన్నా నాకు 2 years గ్యాప్ ఉంది, నన్ను ఎవరు హైర్ చేసుకుంటారు? లెట్ మీ టెల్ యూ సంథింగ్ రా. కంపెనీస్ డోంట్ కేర్ అబౌట్ యువర్ గ్యాప్, దే కేర్ అబౌట్ ద వాల్యూ యూ క్రియేట్. పెద్ద ఎంఎన్సీస్ లో గ్యాప్ తీసుకోవట్లేదా? చిన్న ఎంఎన్సీ ట్రై చేయండి. చిన్న ఎంఎన్సీ లో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారా? ఇంటర్న్షిప్ కి ట్రై చేయండి. ఇంటర్న్షిప్ మీకు రావట్లేదా? పెయిడ్ వద్దు, నాకు అన్పెయిడ్ ఇచ్చిన చాలు, నాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి ఫోకస్ చేయండి. అలా ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నారు. మీకు అలా ఆపర్చునిటీస్ చూపించే కంపెనీస్ చాలా ఉన్నాయి. నీలో కాన్ఫిడెన్స్ లేకపోతే అవతల వాడు నిన్ను ఎందుకు నమ్ముతాడు? స్టాప్ క్రైయింగ్ అబౌట్ ద గ్యాప్, స్టార్ట్ ఫిల్లింగ్ ఇట్ విత్ యువర్ స్కిల్స్. 2026 లో ఐఎమ్ ఫ్రెషర్ అని చెప్పకండి, ఐఎమ్ ప్రాబ్లమ్ సాల్వర్ అని చెప్పేసి ప్రూవ్ చేయండి. అండ్ సెగ్మెంట్ 5, కట్ ది టాక్సిసిటీ. ఈ జర్నీలో చాలా మంది నిన్ను వెనక్కి లాగుతుంటారు. అది నీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. నీ వల్ల కాదురా అని చెప్తా ఉంటారు. ఇప్పుడు జాబ్స్ లేవురా అని చెప్పే బ్యాచ్ ని మీ లైఫ్ నుంచి డిలీట్ చేసేయండి. బ్లాక్ దెమ్, అవాయిడ్ దెమ్. ఇట్స్ బెటర్ టు వాక్ అలోన్ లైక్ ఎ లయన్ దెన్ వాక్ విత్ షీప్ దట్ హ్యావ్ నో డైరెక్షన్. ఈ రోజు నేను ఎవరు వేస్ట్ ఫెలో అంటున్నారు.
ఉన్నారో 2026 ఎండింగ్ లో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి బ్రో రెఫరల్స్ ఇప్పించు అని అడగాలి. దిస్ ఈస్ ద స్వీటెస్ట్ రివెంజ్. మ్యాసివ్ సక్సెస్ ఇస్ ద ఓన్లీ రివెంజ్. ఈ రోజు నైట్ మీరు పడుకునేటప్పుడు ఒక్కసారి మీ నాన్న ఫేస్ గుర్తు తెచ్చుకోండి. ఆయన కల్లో ఉన్న హోప్ ని 2026 లో మీరు నిజం చేయాలి అని చెప్పేసి అనుకోండి. డోంట్ డూ ఇట్ ఫర్ ఫాలోవర్స్, డోంట్ డూ ఇట్ ఫర్ మనీ, డూ ఇట్ ఫర్ యువర్ డాడ్. నాన్న కష్టపడించాలు, ఇక నేను చూసుకుంటా అనే ధైర్యం మీరు ఆయనకి ఇవ్వగలిగిన రోజు యు ఆర్ ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్. ఆ ఒక్క డైలాగ్ కోసం ఈ 1 year గోస్ట్ మోడ్ ఆన్ చేయండి. ఈ రోజు డేట్ వేయి కామెంట్ సెక్షన్ లో మార్క్ యువర్ అటెండెన్స్ ఫర్ ద మిషన్ 2026, టైప్ ఐఎమ్ రెడీ బిలో. నేను మీ జర్నీ చూస్తూ ఉంటా. లెట్స్ రీరైట్ యువర్ హిస్టరీ. 2026 మంది. జై హింద్.